మీకు తిరుమల కొండపైన రూమ్ కూడా దొరకలేదనుకోండి, మీరు అప్పుడేం చేయాలంటే మనకి తిరుమల కొండపైనే మనకు ఉచితంగా లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్‌లు కూడా ఉన్నాయండి. మనకి తిరుపతి నుండి తిరుమల కొండపైకి ఎవరైతే చేరుకుంటారో, మీరు దిగుతున్నటువంటి బస్ స్టాండ్ బాలాజీ బస్ స్టాండ్ అండి. అక్కడ దాని బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బిల్డింగే శ్రీ పద్మనాభ నిలయం. పద్మనాభ నిలయంలో మీకు ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆధార్ కార్డ్‌ని చూపించి ఉచితంగా లాకర్ అయితే తీసుకోవచ్చు. అక్కడ మీరు రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి సకల సదుపాయాలు అక్కడ ఉంటాయి. స్నానం చేయడానికి, పడుకోవడానికి, అదేవిధంగా వాష్‌రూమ్‌లు ఇవన్నీ కూడా అక్కడ మీకు అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని వినియోగించుకొని దాని ద్వారా శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్ళండి. అదేవిధంగా సీఆర్ఓ ఆఫీస్ పక్కనే మనకి 50 మీటర్ల దూరంలో యాత్రి సదన్ ఉంటుందండి. అక్కడ కూడా ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మీరు ఉచితంగా లాకర్ తీసుకొని అక్కడ మీరు స్నానాలు చేయొచ్చు. అదేవిధంగా శ్రీవారికి ఎవరైతే తలనీలాలు సమర్పించాలనుకుంటున్నారో మీరు తలనీలాలు కూడా సమర్పించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా శ్రీవారి యొక్క అన్నప్రసాదం కూడా మీకు యాత్రి సదన్ బయట పెట్టడం జరుగుతుందండి. అక్కడ మనకు రెడీ అవ్వడానికి, స్నానం చేయడానికి, అదేవిధంగా విశ్రాంతి తీసుకోవడానికి సకల సదుపాయాలన్నీ కూడా యాత్రి సదన్‌లో ఉంటాయి. అదేవిధంగా మనకి రెండో బస్ స్టాండ్ వచ్చేసి ఎవరైతే తిరుపతి నుండి తిరుమల కొండపైకి రీచ్ అవుతారో రెండోది రామ్ బగీచా బస్ స్టాండ్. దాని దగ్గరలో కూడా మీకు ఉచితంగా లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్ ఉందండి. అక్కడ కూడా మీకు ఆధార్ కార్డ్‌ని చూపించి ఉచితంగా లాకర్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రూమ్ కోసం చాలామంది సీఆర్ఓ ఆఫీస్ దగ్గర లైన్‌లో నిల్చొని మీరు రూమ్ అయితే తీసుకుంటం జరుగుతుంది కదండీ. ఈ రూమ్ రావడానికి ఇంచుమించుగా ఒక 2 అవర్స్ కానీ, 3 అవర్స్ కానీ టైం పడుతుంది. ఈ టైంలో మీరు ఖాళీగా ఉండకుండా ఏం చేస్తారంటే, మీరు డైరెక్ట్‌గా యాత్రి సదన్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ మీరు రెడీ అయిపోండి. స్నానాలు చేసేయండి. స్నానాలు చేసి రెడీ అయిపోయి కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని, అంటే లాకర్ తీసుకునే అవసరం లేదండి. లాకర్ తీసుకున్నా, తీసుకోకపోయినా సరే మీరు యాత్రి సదన్‌లోకి వెళ్ళి మీరు రెడీ అవ్వడానికి, స్నానం చేయడానికి ఈ సకల సదుపాయాలన్నీ కూడా అక్కడ ఉంటాయి. అదేవిధంగా చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, ఆళ్ళకి హాట్ వాటర్ కావాలి కాబట్టి, వేడి నీళ్ళు కావాలి కాబట్టి, ఏ నీళ్ళు కూడా మీకు ఈ ఇంత యాత్రి సదన్‌లోనే మీకు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఈ 2 గంటలు, 3 గంటల సమయం బయట మీరు ఉండే బదులు యాత్రి సదన్‌లోకెళ్ళి ఎవరికన్నా మొక్కుబళ్ళు ఉంటే మీరు అక్కడ తలనీలాలు సమర్పించుకొని, అదేవిధంగా స్వామివారికి అన్నప్రసాదం కూడా పెడతారు కాబట్టి అక్కడ అన్నప్రసాదాన్ని స్వీకరించి లోపలికి స్నానాలు చేసి, జపాలు చేసి మొత్తం అంతా కూడా రెడీ అయిపోయి ఉండండి. ఈలోపు మీకైతే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది. మీకు రూమ్ ఎక్కడొచ్చింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అప్పుడు మీరు అక్కడికి వెళ్ళి రూమ్‌లోకి చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా శ్రీవారి యొక్క దర్శనం అన్నది కొంచెం తొందరగా మీకు జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది మిత్రులు చేసేటువంటి మిస్టేక్ ఇదే అండి. రూమ్ వస్తుంది, వస్తుంది, వస్తుంది అనేటువంటి అండ్ అలా వెయిట్ చేస్తూ సీఆర్ఓ ఆఫీస్ దగ్గర బ్యాగులతో కూర్చుండిపోతున్నారు. అలా కూర్చునే బదులు మీరు రూమ్ కోసం తీసేసుకొని రిజిస్ట్రేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళి యాత్రి సదన్‌లోకి వెళ్ళి అక్కడ రెడీ అయిపోండి. ఇంకా మీకు ఆకలేస్తుంది అనుకుంటే మీరు తరిగొండ వెంగమమ్మ నిత్యాన్నదాన సత్రం ఉందండి. అక్కడికి వెళ్ళి భోజనం చేసి కూడా మీరు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.